కాంగ్రెస్ పార్టీలో వేణుగోపాలు, చెన్నితాల, అట్లాగే సతీశన్ ముగ్గురు పోటీ పడ్డారు కేరళలో. అందులో 55 మంది ఎమ్మెల్యేలు వేణుగోపాల్ పేరు చెప్పారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడైన వేణుగోపాల్ పేరు. చెన్నితాల పేరు 22 మంది చెప్పారు. మిగతా వాళ్ళు మాత్రమే సతీశన్ పేరు చెప్పింది. కార్యకర్తలు సతీశన్ని కోరుకున్నారు. కర్ణాటకలో కార్యకర్తలు డీకే సిద్ధరామయ్యని కోరుకున్నారు. ఖర్చు పెట్టినటువంటి శివకుమార్కి హామీ ఇచ్చింది రాహుల్ గాంధీ. కానీ అక్కడ ఆయనకి మోసం చేశారు. కనీసం 2.5 ఏళ్ళ తర్వాత కూడా ఇవ్వట్లేదు. అక్కడ మధ్యప్రదేశ్లో ఎట్ట మోసం చేశారు, రాజస్థాన్లో ఎట్ట మోసం చేశారు, కర్ణాటకలో కూడా అదే మోసం. కాకపోతే కేరళ విషయంలో ఓ మంచి పని చేశారు. అయితే ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. 55 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే తనకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళతో కలిసి బీజేపీలో చేరిపోయి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావడానికి వేణుగోపాల్ సిద్ధపడుతున్నాడు. నేనైతే అది నమ్మట్లేదు. అంత సీన్ ఉండదు. వేణుగోపాల్ ఏమి చరిష్మాటిక్ లీడర్ కాదు. కేరళలో ప్రజామోదం పొందినటువంటి నాయకుడు కాదు. రాహుల్ గాంధీని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలతో కాంటాక్ట్ పెంచుకుని ఆ విధమైనది చేసుకొచ్చాడు. రాహుల్ గాంధీ పేరుతో అతను బతకగలడు, కానీ వితౌట్ రాహుల్ గాంధీ, వితౌట్ కాంగ్రెస్ బీజేపీకి వెళ్ళి అతనేం సాధించలేడు.